ఇవాళ నేను మా హస్బెండ్ క్వాలిటీస్ అన్ని రేట్ చేయబోతున్నాను, చూద్దామా? సర్ప్రైజ్కి మా హస్బెండ్కి ఒక 8/10 ఇవ్వచ్చు, ఎందుకంటే నాకు రోజు సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. ఇవాళ వంకాయ కూర చేశాను అనుకోండి, అబ్బా చాలా బాగుందంటారు. నెక్స్ట్ టైం మళ్ళీ వంకాయ కూర చేశాను అనుకోండి, నాకు అసలు వంకాయే ఇష్టం ఉండదు, ఎందుకు చేసామని అడుగుతారు. ఒకరోజు స్నాక్స్ చేయలేదంటారు, సరే కదా అని నెక్స్ట్ డే స్నాక్స్ చేశాను అనుకోండి, అబ్బా ఇవాళ నాకు ఫుల్గా ఉంది, నాకు అసలు స్నాక్సే తినాలని లేదంటారు. ఇవన్నీ సర్ప్రైజెసే. నెక్స్ట్, టేకింగ్ కేర్ ఆఫ్ కిడ్స్. దీనికి మా హస్బెండ్కి ఒక 7/10 ఇవ్వచ్చు, ఎందుకంటే మా అబ్బాయిని ఆడుకోమని చెప్పి తను ఫోన్ చూసుకుంటూ ఉంటారు. వాడు ఇల్లంతా ఎలా పాడు చేసినా కూడా పట్టించుకోరు, ఒక్క మాట కూడా అనరు. నెక్స్ట్, షాపింగ్కి ఒక 8/10 ఇవ్వచ్చు, ఎందుకంటే నన్ను ఎవ్రీ వీకెండ్ మా ఆయన షాపింగ్కి తీసుకెళ్తారు. ఏంటనుకుంటున్నారా? గ్రాసరీస్ షాపింగ్, గ్రాసరీస్, వెజిటబుల్స్ ఇవన్నీ మేము ఎవ్రీ వీకెండ్ వెళ్తాం షాపింగ్. నెక్స్ట్ది హౌస్ క్లీనింగ్. దీనికి మా హస్బెండ్కి ఈజీగా 10/10 ఇచ్చేయచ్చు, ఎందుకంటే పాపం నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటుంటే తను అసలు సోఫా నుంచి కనీసం కదలను కూడా కదలరు. నాకు ఎక్కడ అడ్డుగా ఉంటారో అని. చూసారా ఎంత కోఆపరేటివో. సో 10/10.